లోపల ఫిల్ అయిపోయింది అనమాట సీట్స్ అవన్నీ. ఇంకొక 1 అవర్లో సెకండ్ షో పడుతుంది. సో సెకండ్ షో అప్పుడు కూర్చొని చూడవచ్చు మనం. సో వెయిట్ చేయగలరా ఒక 1 అవర్? 1 అవర్ ఫిలిమే, 1 అవర్లో నెక్స్ట్ షో పడుతుంది. సో ఈ లోపల సినిమా బాగుంది. చేస్తారా? యాక్టర్స్ అంటే అర్జెంట్ గారు ఉన్నారు, బట్ ఒకసారి కొంచెం కనిపించేలాగా నా కోసం ఈ ఓకే. సూపర్. అండ్ షో స్టార్ట్ అవుతుంది. మహేష్ గారు అండ్ సాయి గారు ఒక్కసారి మీరు ఇక్కడికి వస్తే ఒక చిన్న థింగ్ ఉందన్నమాట, మీతో దీపం వెలిగించి సో షో స్టార్ట్ చేస్తాం. ఒక్కసారి అన్నారు ఒకసారి సెంటర్. యాక్షన్. నరుడు బ్రతుకున్నట్లు. షో స్టార్ట్. ఎఫర్ట్ చూసాను అనమాట. సో ఇక్కడ నాకు ఎఫర్ట్ కనిపించింది. ఎవ్రీ షాట్ లో, ఎవ్రీ సౌండ్ లో, మ్యూజిక్ లో, డెసిషన్స్ లో ఎఫర్ట్ అనేది నాకు బాగా అనిపించింది. సో ఎవరన్నా వరల్డ్ లో మోస్ట్ బ్యూటిఫుల్ థింగ్ ఏంటి అని అడిగితే ఎఫర్ట్ అని పెట్టండి అని చెప్పండి. ఓకే. సో ఒక వస్తువు కోసం, మనిషి కోసం, సినిమా కోసం మనం పెట్టే ఎఫర్ట్ ఉంటుంది కదా, అది మోస్ట్ బ్యూటిఫుల్ థింగ్. సో ఐ లవ్ ఇట్ అనమాట. ఎఫర్ట్ కనిపించింది, ఎఫర్ట్ లెస్ అయితే లేదు. సూపర్ ఉంది. సో ఇప్పుడు ఆడియన్స్ మీ అందరికీ నచ్చిందా సినిమా? సో విల్ డూ వన్ థింగ్, ఒక 5 minutes లో క్లోజ్ చేద్దాం. ఎవరెవరికైతే మాట్లాడాలి ఈ సినిమా గురించి అని చెప్పాలని ఉందో ఒకసారి హ్యాండ్ రైజ్ చేయండి, మన మైక్ వస్తుంది. సో 1 by 1 వెళ్ళిపోదాం. ఓకే. సో మీ మాటలు మనకి ఎనర్జీ ఇస్తాయి అనమాట. సో ఇవన్ చెప్పు. ఫస్ట్ ఆఫ్ ఆల్ శ్రవణ్ నేత బ్రో, చాలా బాగుంది సినిమా. అండ్ ఇందులో ఎడిటింగ్ అనేది చాలా బాగా నచ్చింది. అండ్ మీరు ప్లేస్ చేసిన సాంగ్స్ అండ్ ప్లేస్మెంట్స్ చాలా బాగున్నాయి. అండ్ ఓవరాల్గా అన్ని చెప్పినట్టు ఎఫర్ట్ చాలా కనబడుతుంది. అండ్ ఆల్ ద బెస్ట్ టు యువర్ ఫ్యూచర్ ప్రాజెక్ట్స్. విషింగ్ యూ ఆల్ ద బెస్ట్. థ్యాంక్ యూ. శ్రవణ్ బ్రో, కంగ్రాచులేషన్స్. అండ్ అన్న యాక్టర్ అన్న చాలా బాగా చేశాడు. సూపర్ అన్న, ఎక్కడ బోర్ కొట్టలే. ఈఓపీ వర్క్ కూడా చాలా క్రేజీ ఉంది.
స్క్రీన్ ప్లే అది కూడా చాలా ఇంట్రెస్టింగ్గా ఉంది, ఇక్కడ బోర్ కొట్టకుండా ఉంది, చాలా బాగుంది ఓవరాల్గా. సూపర్. Firstly, congratulations and thank you for inviting. I know Ishwar, he's a friend and a colleague at work, but Adbhutamaina Natana and Shravan, I mean, I think from the time I saw the trailer, it's been super amazing. I think it's amazingly directed. It's very nice. I'm technically challenged with the cinematography and all that, but I think it's beautiful. Okovarla Adbhutam. And I think every character, I think the lead heroine is not around, but I think it's very nicely done. Even the friends from the child, I think every aspect of it was very symbolic from the beginning of the movie. ఎట్లాగో ఒక దూరం తీసుకెళ్తున్నారు, how the kids are taken to school. I think it's very much relatable. So చాలా అద్భుతం అండి, and all the very best for the future. Thank you. శ్రవణ్ బ్రో ఎలా ఉన్నారు? చాలా అమేజింగ్ ఉంది. అంటే ప్రతి దానికి చాలా లింక్ ఉంది. అండ్ లూప్ లో ఒక మనిషి ఎలా లూప్ లో ఇరుక్కుంటున్నాను చాలా అమేజింగ్ చూపించారు, చాలా హ్యాపీగా ఉంది. అండ్ సంగీతం మూవీ వస్తుంది చూసారా, సో అది కూడా సమ్ మ్యూజిక్ బేస్డ్ మీద చూపిస్తా అని చెప్పారు. దీంట్లో మొత్తం మ్యూజిక్ బేస్డ్ మీద చూపిస్తారు, చాలా చాలా బాగుంది, చాలా కొత్తగా ట్రై చేశారు. అండ్ ఇంకా మీ టాలెంట్ గురించి ప్రిజెస్ అర్థమైపోయింది అందరికి. థ్యాంక్ యూ సో మచ్. యాక్చువల్లీ నన్ను నేను చూసుకున్నట్టు ఉంది భయ్య, 9 to 5 జాబ్. ఆఫీస్ అయిపోయిన తర్వాత వచ్చాను ఇక్కడికి. యాక్చువల్గా ఈశ్వర్ ఫ్రెండ్ నేను. చాలా బాగుంది, చాలా కాన్సెప్ట్ క్రిస్టల్ క్లియర్గా ఉంది. ఆల్రెడీ నా డ్రీమ్ మీద నేను వర్క్ చేస్తున్నాను, ఇందాక డిస్కస్ చేసిన ఆ విషయం. యాక్చువల్గా స్ట్రగుల్ ఫేస్ చేయాలి, తప్పదు. ఓకే, టీమ్కి వెరీ కంగ్రాచులేషన్. కంగ్రాచులేషన్స్ నేత అంటే యాక్చువల్గా ఇక్కడ నేను చూసినప్పుడు నా స్టోరీ నాకు కనబడింది, కానీ మీరు రిప్రజెంట్ చేసిన నెరేటివ్ అనేది చాలా సూపర్గా ఉంది. అలాగే మ్యూజిక్ మంచిగా ఉంది. అలా ఎలా ఉంది అంటే ప్రజెంట్ జనరేషన్లో ఓల్డ్ మ్యూజిక్ని మా లైఫ్కి ఎలా సూట్ అవుతుంది, ఎలా సెట్ అవుతుంది అనేది సూపర్గా మూవ్ చేశారు. కంగ్రాట్స్. ఫస్ట్ ఆఫ్ ఆల్ గుడ్ వర్క్ బ్రో. స్క్రీన్ పే నాకు చాలా బాగా నచ్చింది, అండ్ ఎడిటింగ్ ప్యాటర్న్ కూడా చాలా బాగుంది. ఫస్ట్ మ్యూజిక్ అనుకొని ఎడిటింగ్ అలా అనుకున్నారా, లేకపోతే గోల్డెన్ విత్ ద ఫ్లో ఎడిటింగ్ చేసుకుంటూ అదే అది చాలా నాకు బాగా నచ్చింది. కట్ పడినప్పుడల్లా మ్యూజిక్ వస్తుంది, మ్యూజిక్ అన్నప్పుడల్లా కట్ పడుతుంది, అది బాగా నచ్చింది. ఫీల్స్ లైక్ వాచ్ తమాషా అండి, నాకు అంత ఇన్స్పిరేషన్. లాస్ట్ 4 క్వశ్చన్స్ ఉన్న పర్లేదు, అప్రిషియేషన్ ఉన్న పర్లేదు. లాస్ట్ 4. హాయ్ బ్రో, శ్రవణ్ నేత. మూవీ చాలా బాగుంది, అండ్ డైరెక్షన్ బాగుంది, ఎఫెక్ట్స్ బాగున్నాయి, అండ్ లీడ్స్ కూడా బాగా చేశారు. అండ్ ఫ్యూచర్లో లవ్ రిలేటెడ్గా తీస్తే సూపర్గా ఇంకా బాగుంటుందేమో నాకు తెలిసి. అంటే రెస్పాన్సిబిలిటీస్ పరంగా చాలా బాగుంది, మోరల్స్ కూడా చాలా బాగున్నాయి. మీ ఎఫర్ట్స్ బాగా అనిపించింది బ్రో మూవీలో. సూపర్, కంగ్రాచులేషన్స్ ఎంటైర్ టీమ్. నరుడి బ్రతుకు నటన టీం ఎవరైతే ఉన్నారో మొత్తం కవరేజ్, డిఓపి, యాక్టర్స్, సినిమాటోగ్రాఫర్ అందరూ వచ్చేసేయండి ఇటువైపు. మీకు ఎట్లా అనిపించింది? సో అన్న వాళ్ళకి ఏమనిపించింది తర్వాత చూద్దాం. సో మీరు ఒకసారి మీ థింగ్స్ చెప్పేసేయండి. యా పాస్ చేసాను, 2 పట్టుకోండి. యా హాయ్ గైస్, థ్యాంక్స్ అందరూ వచ్చినందుకు. అండ్ యాక్చువల్లీ నేను దీంతో స్టార్ట్ చేద్దాం అనుకుంటున్నా. బ్రో ఇందాక ఎఫర్ట్ గురించి చెప్పారు, అండ్ మన శ్రవణ్ ఎఫర్ట్ కనిపిస్తుందని. బట్ ఒక స్పాయిలర్ ఏంటంటే మన శ్రవణ్ దీన్ని ఎఫర్ట్లెస్గా తీశాడు. ఓకే, మీ అందరు సపోర్ట్ ఇస్తే అండ్ ఇంకా ఇలాంటి మూవీస్ ఎఫర్ట్లెస్గా తీస్తాడు విత్ ఎ లాట్ ఆఫ్ ఎఫర్ట్. సో అది నేను చెప్పాలనుకున్నాను. అండ్ మేము తమిళ నుంచి కలిసి వర్క్ చేస్తున్నాం, అండ్ ఐఎమ్ లుకింగ్ ఫార్వర్డ్ టు వర్క్ మోర్ విత్ హిమ్, అండ్ థ్యాంక్స్ ఫర్ దిస్ ఆపర్చునిటీ. హలో ఆల్, థ్యాంక్స్ ఫర్ కమింగ్. యాక్చువల్గా హార్డ్ వర్క్ అంటే ఇక్కడ ఫస్ట్ శ్రవణ్ అండ్ వివేక్ గురించి చెప్పాలి. యాక్చువల్గా చాలా చిన్న టీమ్గా స్టార్ట్ చేసాము, అండ్ వి కంప్లీటెడ్. శ్రవణ్ అండ్ వివేక్ అసలు చాలా రోజులు నిద్రపోకుండా చాలా కష్టపడ్డారు ఈ మూవీ కోసం, అండ్ థ్యాంక్స్ ఫర్ గివింగ్ మీ దిస్ ఆపర్చునిటీ. థ్యాంక్ యూ. హాయ్, థ్యాంక్ యూ అందరూ వచ్చినందుకు.
అసలు శ్రవణ్ అండ్ వివేక్ స్టార్ట్ చేసిన డే 1 నుంచి వాళ్ళ స్ట్రగుల్ నేను చూశాను. వాళ్ళు ఎంత కష్టపడ్డారో చూశాను. బట్ ఇంత బాగా వస్తుందని అసలు అనుకోలేదు. చాలా బాగా వచ్చింది. ఒక చిన్న క్యారెక్టర్కి నన్ను అడిగినప్పుడు కూడా నాకు కొంచెం భయం వేసింది. కానీ చాలా బాగా అసలు ఎంత బాగా రిప్రజెంట్ చేశారంటే ఇవాళ ఈశ్వర్ని అయితే కంప్లీట్గా అసలు నేను ఇక అప్రిషియేట్ చేయలేకపోతున్నా. అంత చాలా బాగా చేశాడు అనమాట. చాలా బాగుంది. థ్యాంక్ యూ సో మచ్. అందరికీ నమస్కారం. వచ్చిన వాళ్ళందరికీ థ్యాంక్ యూ. నాకైతే ఇందులో అసలు అంటే ఫిల్మ్ ఇండస్ట్రీ గురించి తెలియకుండానే ఫస్ట్ ఆపర్చునిటీ పక్కన చంద్రశేఖర్ గారు ఇచ్చారు. అది 2024లో. అప్పటికి అసలు నాకు ఇంకా యాక్టింగ్ అనేది తెలియకుండా అదే నమ్మకంతో పక్కనే శ్రవణ్ గారు వాళ్ళిద్దరు క్లోజ్ ఫ్రెండ్స్. సో అక్కడ మేము మీట్ అయ్యాము. ఆయన నాకు కూడా ఇందులో ఆపర్చునిటీ ఇచ్చారు. బట్ చాలా హార్డ్ వర్క్ చేసి చాలా ఫేస్ చేశారు. యాక్చువల్లీ చెప్పే టైం లేదంతా, అన్నీ ఫేస్ చేస్తూ చాలా బాగా తీశారు ఇది. అండ్ ఈశ్వర్, ఎవ్రీవన్ టీంలో అందరూ కూడా చాలా హార్డ్ వర్క్ చేశారు. సో హోప్ఫుల్లీ మేము ఎక్స్పెక్ట్ చేస్తాం చాలా. థ్యాంక్ యూ ఆల్. థ్యాంక్స్. అండ్ Hi everyone, myself Vivek. I am a cinematographer for this movie. Thank you for coming. హాయ్ ఎవ్రీవన్. మీ ప్రేషియస్ టైంని ఈరోజు మాకు కేటాయించినందుకు థ్యాంక్ యూ సో మచ్. చాలామంది ఇక్కడ నా ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీస్ అండ్ కొలీగ్ అండ్ మహేష్ అన్న అండ్ సాయి గారు, థ్యాంక్స్ ఫర్ బీయింగ్ హియర్. వీఆర్ గ్రేట్ఫుల్ ఫర్ యువర్ ప్రెజెన్స్. సో చాలా చెప్పాలి బట్ అంత టైం లేదనుకుంటా. బట్ సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మహేష్ అన్న, థ్యాంక్స్ ఫర్ కమింగ్. సో వీ నో ఈచ్ అదర్ ఫ్రమ్ వెరీ లాంగ్ బ్యాక్. ఎప్పుడు కూడా నా జర్నీలో నేను ఒక 6-7 years బ్యాకే స్టార్ట్ చేశాను. లైక్ కవర్ సాంగ్స్ అని, షార్ట్ ఫిలిమ్స్ అని, ఒక చిన్న టీం ఫామ్ చేసుకుని నాకు నేనుగానే బడ్జెట్ ఇన్వెస్ట్ చేసుకుంటా. సో మన మీద లైక్ నాకు అర్థమైంది ఏంటంటే ఈ ఫీల్డ్లో మన మీద మనమే ఇన్వెస్ట్ చేసుకోవాలి, ఎవరు కూడా మనకు వచ్చి హెల్ప్ చేయరు. సో మన టాలెంట్ ప్రూవ్ చేసుకునే వరకు డెఫినెట్గా మన మీద మనమే ఇన్వెస్ట్ చేసుకోవాలి, మన హార్డ్ వర్క్ చూపించాలి. సో ఆ విషయంలో నా జర్నీలో హీ ఆల్వేస్ స్టాండ్ ఫర్ దేర్. లైక్ ఆల్వేస్ లైక్ నేను ఏ చిన్న ప్రాజెక్ట్ చేసినా హీ యూస్ టు పింగ్ లైక్ తమ్ముడు బాగా చేసేవరా, ఇది దీంట్లో కాస్ట్యూమ్ బాగుందిరా, ఏదో ఒకటి చిన్నది. ఆ టైంలో నేను థ్యాంక్ యూ అని చెప్పా కానీ బట్ హానెస్ట్గా చెప్పాలంటే అది థ్యాంక్ యూ కంటే అంటే ఇంటర్నల్గా నేను ఎంత ఫీల్ అయ్యానంటే ఒక ఇండస్ట్రీ పీపుల్ మనం చేసే ప్రాజెక్ట్ని చాలా లైక్ చేస్తున్నారు అంటే ఇట్ మీన్స్ అలాట్ అన్న. అది ఎంత బూస్ట్ ఇస్తుందో అది నాకు తెలుస్తుంది. అది మీకు కూడా నేను ఎప్పుడు చెప్పలేదు అది. బట్ సో ఆ విషయంలో ఇప్పుడు మీరు ముందున్నారు. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ దాట్. అండ్ ఈ ప్రాజెక్ట్కి కూడా నేను పింగ్ చేయగానే నాకు ఒక 2 days టైం ఇవ్వరా, నేను షూట్ షెడ్యూల్ చేసుకుని చెప్తానన్నారు. సో ఆయన 2 days తర్వాత కాల్ చేసి నువ్వు అరేంజ్ చేసుకుని నేను వస్తాను దుమ్ము రేగకూడదు అన్నారు. సో ఈ విషయంలో మట్టికి అన్న లైక్ థ్యాంక్ యూ సో మచ్. అండ్ ఆల్ ది బెస్ట్ యువర్ పెద్ది అండ్ ఆల్సో మ్యాంగో మూవీ. సో కమింగ్ టు సత్య గారు, లైక్ మీ సొటారి బ్రదర్స్ అంటే మాకు చాలా ఇష్టం అండి. సారీ. సో మా రూమ్మేట్స్ మేమందరం ఆ టైంలో దాన్ని చూస్తూ లైక్ భలే చేస్తున్నారు అని చెప్పేసి మీ జర్నీ కూడా మాకు చాలా ఇన్స్పిరేషన్. లైక్ యూట్యూబ్ టు లైక్ ఇప్పుడు ఫిలిమ్స్ లైక్ జట్టీలో రీసెంట్గా చేశారు, లైక్ మంచి క్యారెక్టర్. సో థ్యాంక్ యూ సో మచ్ ఫర్ బీయింగ్ హియర్. అండ్ కమింగ్ టు ద సినిమా, మీకు చాలా బాగా నచ్చింది అనుకుంటున్నాము. సో దీని అందరికీ మెయిన్ పిల్లర్ అయితే కనుక నేత. సో ఎందుకు నేను మెయిన్ పిల్లర్ అని చెప్తున్నానంటే day 1 నుంచి ఈ మూవీ ఎండ్ అయ్యే వరకు కంప్లీట్గా ఎండ్ టు ఎండ్ స్క్రిప్ట్లో ఎక్కడ ఏ మ్యూజిక్ ఉండాలో కూడా మనం డిజైన్ చేసుకున్న day 1. సో అంత క్లారిటీ నేను ఎక్కడ చూడలేదు. సో మ్యూజిక్లో కూడా బ్రో ఈ చిన్న విషయం చెప్పాలంటే బ్రో ఈ సీన్ కొంచెం ల్యాగ్ అయిందని అంటే నో,
నేను స్క్రిప్ట్లో రాసుకున్నది కరెక్ట్గా ఇది పోర్ట్రేట్ అవుతుంది బ్రో, నేను పొరపాటును కూడా కట్ చేయండి అని చెప్పేసి. సో మనోడికి అంత కాన్ఫిడెంట్ ఉంది మనోడు స్క్రిప్ట్ మీద కానీ ఏదైనా కానీ. సో హీఈస్ ద లైక్ అప్కమింగ్ ఫిలిం డైరెక్టర్ ఇన్ తెలుగు ఇండస్ట్రీ. సో థ్యాంక్స్ ఫర్ గివింగ్ దిస్ ఆపర్చునిటీ శ్రవణ్. అండ్ కమింగ్ టు ద వివేక్, మహేష్ అన్న చెప్తున్నారు లైక్ డిఓపి ఎవరో కానీ దుమ్ము రేగొట్టారని. అది దీంట్లో అచీవ్ చేయడానికి ప్రతి షాట్లో కూడా వెనకాల ప్రాపర్టీస్, పెద్ద టీం కాదండి మాది, ముగ్గురితో స్టార్ట్ చేసాం డే 1. మనోడు, నేను, వివేక్ ముగ్గురమే ఉన్నాం. మీరు డే 1 షాట్ చూస్తే వెనకాల ప్రాపర్టీస్ ఏముండాలి, లైటింగ్ ఏముండాలి, కంప్లీట్గా వీళ్ళిద్దరే డిజైన్ చేయాలి, నేను కూడా కాదు యాక్చువల్గా. సో బట్ అదే అంటుంది, ఎవరు కూడా ఏమంటారు కమర్షియల్గా ఫామ్ అవ్వలేదండి టీము, చాలా ప్యాషన్తో ఫామ్ అయ్యాం. సో ఇలాంటి ఆపర్చునిటీ నాకు మన చందు త్రూ వచ్చింది. చందు నేను అంతకుముందు వేరే ప్రాజెక్ట్స్ చేసాము, అలా నాకు శ్రవణ్ పరిచయం అయ్యాడు. అండ్ ఆల్సో మా టీంలో ఫీమేల్ లీడ్ మేఘనా గారు కూడా చాలా బాగా చేశారు. అండ్ తను హార్డ్ వర్క్ అంటే మేమందరం కూడా వర్కింగ్ అండి, ఎవరు కూడా కంప్లీట్గా దీని మీద లైక్ ఫుల్ ఎఫర్ట్స్ పెట్టి, అంటే ఫుల్ ఎఫర్ట్స్ ఇన్ ద సెన్స్ లైక్ సాటర్డే సండేస్ లైక్ వీకెండ్స్ చూసుకుని మేము అలా ప్లాన్ చేసుకున్నాము. సో తను కూడా పాపం నైట్ షిఫ్ట్లు చేసుకుని ఎర్లీ మార్నింగ్ పడుకోకుండా షూట్స్కి వచ్చిన రోజులు ఉన్నాయి. తను కూడా చాలా ఎఫర్ట్స్ పెట్టింది. సో థ్యాంక్ యూ సో మచ్. అండ్ కమింగ్ టు శ్రవణ్ బాయ్, బ్రెయిన్ ఫ్రీజ్ అయిపోయింది. సో థ్యాంక్ యూ మహేష్ అన్న, నాకు వణుకొచ్చేస్తుంది కొంచెం. మాట్లాడలేను, కష్టం. కొంచెం ఇంట్రోవర్ట్, అందుకే మాట్లాడలేను క్రౌడ్లో. సో థ్యాంక్ యూ మహేష్ అన్న వచ్చినందుకు. మీ మ్యాంగో టీజర్ చూశాను, చాలా బాగుంది. అండ్ రంగస్థలంలో మీ పర్ఫార్మెన్స్ నాకు చాలా ఇష్టం. సో థ్యాంక్ యూ అన్న వచ్చినందుకు, మా చిన్న సినిమాని, మా చిన్న టీంని సపోర్ట్ చేయడానికి వచ్చినందుకు. అండ్ సాయి అన్న, థ్యాంక్ యూ సో మచ్ అన్న. నాకు ఇంకా గుర్తు, అన్ప్రొఫెషనల్ కిడ్నాపర్స్ యూట్యూబ్లో రిలీజ్ అయినప్పుడు నేను ఎవరో మీకు తెలీదు, బట్ పర్సనల్గా టెక్స్ట్ చేసి అప్రిషియేట్ చేశారు. సో ఇప్పుడు పిలవగానే వచ్చినందుకు చాలా థ్యాంక్ యూ అన్న, చాలా థ్యాంక్ యూ. అండ్ కమింగ్ టు మై టీమ్, ఒక 50% ఆఫ్ ద షూట్ ఈశ్వర్ నేను అండ్ వివేకే చేసాం. మాకు సమ్ అసిస్టెంట్ యాక్టర్స్ కానీ ఎవరు టెక్నీషియన్ వేరే సపోర్ట్ లేదు, మేము ముగ్గురమే. మా హీరోయే మా డ్రైవర్, నేనే లైట్ మ్యాన్. సో ముగ్గురమే ఒక బైక్ మీద వెళ్తుండే లొకేషన్స్కి, అలా వెళ్ళి షూట్ చేసాం. చాలా చాలా హార్డ్ వర్క్ చేసాం. సో మాకు సాటర్డే సండేనే దొరికేది. సాటర్డే సండే దాన్ని కంప్లీట్ ఎంత వీలైతే అంత యూజ్ చేసుకోవడానికి ట్రై చేసేవాళ్ళం. అండ్ కమింగ్ టు మేఘనా, షీ ఈజ్ లైక్ మై సిస్టర్, చాలా సపోర్టివ్. తను నాకు బ్లడ్ రిలేషన్ లాగా చాలా సపోర్ట్ చేసింది. స్క్రిప్ట్ ఫస్ట్ నుంచి ఇప్పుడు రిలీజ్ అయ్యే ముందు దాకా నా తమ్ముడి మీద నాకు చాలా నమ్మకం అని చెప్పి ఎంకరేజ్ చేస్తుంది. థ్యాంక్ యూ మేఘనా. అండ్ థ్యాంక్ యూ విశ్వ, థ్యాంక్ యూ ఫర్ ట్రస్టింగ్ మీ. ఎప్పుడు క్వశ్చన్ చేయలేదు నన్ను స్క్రిప్ట్ విషయంలో, ఎప్పుడు క్వశ్చన్ చేయలేదు. అండ్ వివేక్ కోసం ఎంత చెప్పినా తక్కువే. చాలా హార్డ్ వర్క్ చేశాడు, చాలా చాలా హార్డ్ వర్క్ చేశాడు. అండ్ చందు ఈ ఈవెంట్ అంతా ఆర్గనైజ్ చేశాడు నా కోసం. హీఈస్ లైక్ మై బ్రదర్. థ్యాంక్ యూ చందు, థ్యాంక్ యూ. అండ్ థ్యాంక్ యూ శివ గారు అండ్ ఫ్యామిలీ, వాళ్ళు కూడా చాలా సపోర్ట్ చేశారు మాకు. లొకేషన్స్ కానీ ఆ విషయంలో శివ గారు అండ్ జానకి గారు అండ్ కార్తిక్ వీళ్ళ ఫ్యామిలీ మాకు చాలా సపోర్ట్ చేసింది. అండ్ థ్యాంక్ యూ ఫర్ రిసీవింగ్ మై ఫిల్మ్ విత్ సచ్ వార్మ్ హార్ట్.
థ్యాంక్ యూ గైస్. నేనే మాట్లాడతాను. నేను ఈ మూవీకి పెద్దగా వర్క్ చేయలేదు. శ్రవణ్ నేను తమిళ మీడియాలో చేసినప్పుడు ఫ్రెండ్స్. సో అప్పుడే అనుకున్నాము ఒకళ్ళ మూవీ ఒకళ్ళు వచ్చినప్పుడు ఒకరికొకరు సపోర్ట్ చేసుకోవాలి, ఎక్కడన్నా అవసరం ఉంటే నిలబడాలి అని చెప్పేసి. సో నేను వేరే ఇష్యూస్ వల్ల నేను ఫుల్ ఫ్లెజ్డ్గా వర్క్ చేయలేకపోయాను. చేద్దాం అనుకున్నాను బట్ చేయలేకపోయాను. ఏదో అప్పుడప్పుడు కుదిరినంత సాయం చేశాను అంతే. వచ్చేసి అందరూ చెప్పారు కదా ఎఫర్ట్స్ పెట్టి వర్క్ చేసాం, అదంతా మీరు చూసే ఉంటారు. సో ఇక్కడ ఈ ఈవెంట్కి మెయిన్ కారణం ఏంటంటే వాళ్ళు ఎంత ఎఫర్ట్ పెట్టారనేది అందరికీ తెలియాలి. సో వాళ్ళు చేస్తున్న ప్రయత్నం అందరికీ తెలియాలి. అండ్ ఆ ప్రయత్నానికి నెక్స్ట్ స్టెప్ వెళ్ళడానికి మీలో ఉండి ఏదో ఒక చిన్న సాయం వచ్చినా, అంటే ఎక్కడన్నా రిఫర్ చేసినా కానీ లేకపోతే ఏదో ఒకటి, అంటే తక్కువ బడ్జెట్లో తక్కువ టీంతో ఇంత చేయగలిగితే వీళ్ళకి మనం ఎంతో కొంత సపోర్ట్ ఇస్తే ఇంకెంత చేయగలుగుతారు. అది మీ దగ్గర నుండి ఎవరి నుండి వచ్చినా కానీ అది మాకు చాలా చాలా లైఫ్ లాంగ్ రుణపడి ఉంటాము. సో అట్లాంటి సపోర్ట్ దొరికిద్దని చెప్పేసి ఆశిస్తున్నాము. దట్స్ ఇట్. వచ్చినందుకు అందరికీ థ్యాంక్స్. యా, సో ఇంకొకసారి చెప్పాడు ఫైనల్ టైం. యా, సూపర్. అండ్ మన గెస్ట్ ఎవరైతే ఉన్నారో స్పెషల్ వాళ్ళని ఒకసారి వచ్చేయమన్నాం. ఆచంట మహేష్ గారు అండ్ సాయి గారు అండ్ వన్ మోర్ స్పెషల్ గెస్ట్ వచ్చారు, కృష్ణ ప్రత్యూష గారు. ఆవిడ కూడా ఒకసారి వస్తే బాగుంటుంది. సినిమా బండి రైటర్ గారు అనమాట. అండ్ ఆల్సో షీ డిడ్ గ్రేట్ వర్క్స్. రండి. అంటే నేను చాలా చెప్పాలి ఇందులో, ఎంత చెప్తే మళ్ళీ సంవత్సరం పడుతుందేమో. బేసిక్గా నేను సినిమా అంతా చూసిన తర్వాత 2 బిట్లుగా ఆగిపోయాను. ఒకటి ఏంటంటే ఆ బైక్ మీద వెళ్తున్నాడు కదా, ఏ తీరుగా నన్ను దయ చూపేదో దినవంశత్వం రామ అన్నప్పుడు సినిమా అంతా చూపించాల్సిన అవసరం లేదు. ఆ ఒక్క షాట్లోనే నాకు అనిపించింది మనం పడిన కష్టాలన్నీ అది భగవంతుడు మనకి ఏం చేస్తున్నాడు అన్న దానికాడ అక్కడే నాకు చాలా బైక్ మీద వెళ్తున్నది నాకు చాలా బ్యూటిఫుల్ అనిపించింది. లాస్ట్లో దూకాడు కదా, అంటే మనం ఒకటి నమ్మి దూకేసినప్పుడు కాళ్ళు ఎరగొచ్చు, చేయలు ఎరగొచ్చు, ఏదైనా ఎరగొచ్చు, కానీ కొట్లు కట్టుకుని మనం అది దాంట్లో లైఫ్లో ముందుకు వెళ్ళిపోవాలి, సక్సెస్ అవ్వాలన్న ఆ మెయిన్ పాయింట్ ఏదైతే ఉందో అది నాకు చాలా బాగా నచ్చింది బేసిక్గా. ఎందుకంటే ఎవరైనా సరే ఇప్పుడు ఎవరి ఫీల్డ్ వాళ్ళు కష్టపడి ఖచ్చితంగా శ్రమ అనేది ఎప్పుడు అర్థం కాదు, ఏదో రోజు మనకి పోట్రీ అవుతుంది. కాబట్టి అలా మనం నమ్మిన దాంట్లో దూకండి అని చెప్పడం వల్ల ఏంటంటే ఒక కొద్దిగా ఎదగలిసినోడు వాడు నమ్మిన దాంట్లో దూకితే చాలా దూరం వెళ్తాడన్న చెప్పడం డైరెక్టర్, అది నాకు చాలా బాగా అనిపించింది. ఇంకా చెప్పాలంటే తమ్ముడు బేసిక్గా నేను వీడు బాగా చిన్నోడు, ఒక అక్క ఉన్నారు, వీడికి వదిన అవుతారు, నాకు తన అక్కలాగా ఆవిడ పరిచయం చేసిందండి. వీడు ఇంకొంత ఉన్నాడు, వచ్చి అన్నాడు మహేష్ ఆచంట ఫ్యాన్స్ అని పెట్టాడు. ఊరి అమ్మ ఏంటి వీడు ఎవడరా బాబా అని చెప్పి చూస్తే వీడికి అప్పుడే ఉందన్నమాట. వీడు రావాలి అన్నది, వీడేదో చదువుకుంటున్నాడో లేకపోతే చిన్నగా జాబ్ ట్రయల్స్లో ఉన్నాడో తెలీదు, మహేష్ అంట ఫ్యాన్స్ అన్నాడు. ఊరి అమ్మ నాకు నేనే సరిగ్గా ఫ్యాన్ కాదు, వీడెవడ ఫ్యాన్ అంటున్నాడు అనుకున్నాను నేను. కట్ చేస్తే పెట్టాడు, అలా ఇలా పోస్టులు పెడుతున్నాడు, అది ఇది అనుకున్నాను. కట్ చేస్తే అక్క పరిచయం చేసింది, బాగా ఇదయ్యాడు. నేను అనుకున్నా వీళ్ళే ఏదో ఉంది, ఆ కంటెంట్ వైజ్ కానీ ఎక్స్ప్రెషన్స్ వైజ్ కానీ వీడు చాలా గ్లామర్గా అతడు సాంగ్స్ చేసి వీడి అమ్మ ఈడేంటి వీడు ఇలా చేసేస్తున్నాడు అని అప్పుడప్పుడు స్టోరీలు పెడతా ఉండేవాని. నేను వీడి దగ్గర ఏదో మ్యాటర్ ఉంది, ఏదో అయిపోతాడు అనిపించింది. ఇప్పుడు నాకు ఇతను చూస్తే ఏమనిపిస్తుంది అంటే, ఒరే బాబు సినిమాలో ఉన్న నేనే ఎంత కష్టపడలేదు, నువ్వు సినిమాల్లో లేకుండా సండే సాటర్డే కష్టపడి ఎంత సక్సెస్ అయ్యావా అనిపించింది నాకు ఇది చూడగానే. బేసిక్గా వీడికి ఇంత లైఫ్ ఇచ్చినందుకు నాకు కెమెరామెన్ గారికి, మెయిన్ డైరెక్టర్ గారికి, ఇద్దరికి చాలా థ్యాంక్స్ చెప్పాలి. ఎందుకంటే వీడిని నమ్మి ఇంత చేసినందుకు. వీడికి ఎంత బ్యూటిఫుల్ అంటే వీడు రిచ్ లుక్ వల్ల అది పెట్టిన బడ్జెట్ ఏదో చెప్పాడు, నాకు బాగా తక్కువ చెప్పాడు. అది అసలు బడ్జెట్ అనిపించింది, అది బడ్జెటే కాదు. కరెక్ట్గా చెప్పాలంటే ఒక ఆర్టిస్ట్ రెమ్యునరేషన్ కూడా కాదు, చిన్న కమెడియన్ రెమ్యునరేషన్ కూడా కాదు. కానీ వీడు చూపించిన డైరెక్టర్ చూపించిన సినిమా చూస్తుంటే అది ఏదో 1 crore 3 crores పెట్టి తీసిన దానిలా ఉంది. అది
డిఓపి అయితే నాకు చాలా బాగా అనిపించింది. ఒక బస్ షాట్ అలా వచ్చి వాళ్ళ బడ్జెట్ లేకపోయినా కానీ ఎమోషన్ వదలలేదు అక్కడ. నాకు ఎక్కడ అనిపించింది అంటే వాళ్ళ అమ్మ ఫోన్ చేసి మా నాన్న చనిపోయాడు, అది మీ నాన్న చనిపోయాడు అని చెప్పినప్పుడు ఆ బ్యాగ్ పెట్టుకుని ఎలా ఉన్నాడో కట్ చేస్తే అటు సైడ్ ఏమి చచ్చిపోయిన షార్ట్ చూపించలేదు, అక్కడ క్రౌడ్ చూపించలేదు, కానీ డైరెక్టర్ ఎమోషన్ క్యారీ చేశాడు, యాక్టర్ ఎమోషన్ క్యారీ చేసేసరికి ఆ ఎదర మంట ఎలా వెలుగుతుంది. టవల్ వేసుకున్నాడు, వైట్ బనీన్ వేసుకున్నాడు, ఆడి కళ్ళల్లో ఎమోషన్ చూపిస్తున్నాడు. అక్కడ బడ్జెట్ అవసరం లేదనిపించింది నాకు. ఇది చూస్తుంటే ఇది చాలా ఇన్స్పిరేషన్ బేసిక్గా. అంటే ఒక న్యాచురల్ ప్రోడక్ట్ తీసినప్పుడు బడ్జెట్ అవసరం లేకుండా ఎంత నెక్స్ట్ లెవెల్కి ఎమోషన్ పట్టుకుని లాక్కి వెళ్ళిపోయాడు అనిపించింది డైరెక్టర్. నేను ఇంకంతకు మించి చెప్పలేను, బేసిక్గా చాలా ఉన్నాయి నాకు. కానీ నాకు ఎందుకో డైరెక్టర్ చాలా పెద్ద డైరెక్టర్ అవుతాడు అనిపిస్తుంది ఫ్యూచర్లో. పెద్ద డైరెక్టర్ అవడం అంటే ఎలాగంటే 100 కోట్లు పెట్టి 200 తేవడం గొప్పదనం కాదు, కానీ 1 కోటి పెట్టి 100 కోట్లు తెచ్చేలా అనిపించాడు నాకు. అలా అనిపించాడు. చాలా మంచి డైరెక్టర్ అవుతాడు అనిపించింది. కెమెరామెన్ గారు కూడా అదరగొట్టారు. అమ్మాయి కూడా చాలా బాగా చేసింది, ఈయన పక్కన చేసిన అమ్మాయి. ఈడైతే మీరు నాకు తమ్ముడని వచ్చాను, ఇక్కడికి వచ్చిన తర్వాత బేసిక్గా తమ్ముడు కాదు ఒక యాక్టర్గా బాగా నచ్చాడు. నాకు తెలిసి ఒక సత్యనారాయణ గారి ఇన్స్టిట్యూట్లో కూడా చేసిన వాళ్ళు అంత బాగా చేస్తారు లేదు నాకు తెలియదు. ఈడు మాత్రం ఎరగొట్టేశాడు యాక్టింగ్. చితకొడి దుక్కునేదో చూపించాలిరా, బొలుపు చూపించాలి, మనం డబ్బులు సంపాదించినప్పుడు అది ఇది అన్నాడు. అది బాగా నచ్చింది నాకు. బొలుపు చూపించాలి అనుకున్నాను. నీడు 20,000 ఎలాగ ఉంటాడులే అనుకున్నా. కరెక్ట్గా 30 వచ్చేసరికి పక్కోడు అన్నాడు కదా, ఇప్పుడు నువ్వు ఇంత అడవుడు చేస్తున్నావు, ఏదో నీకు ఇది అవుతుందంటే ఒరే దిష్టి పెట్టకరా అన్నాడు. వెంటనే కాల్ వచ్చేసింది ఇంటికాడ నుంచి. ఫైనాన్షియల్ ఇంకా సకల దరిద్రాలు ఇంక ఈడు చుట్టారు. ఆపే పాప ఇందులో దరిద్రం తప్ప నాకు ఏం కనపట్లేదు అంటాడు. ఆ టైప్కి వెళ్ళిపోయాడు. ఆ తర్వాత ఒక 5-6 కాల్స్లో ఇంకా రీఛార్జు అడావిడి అడుపు మొత్తం కథ అంతా చెప్పేసినట్టున్నాను నేను. సారీ, ఇక్కడికి ఇతన్ని ఎంకరేజ్ చేయడానికి వచ్చిన ప్రతి ఒక్కరికి పేరు పేరున థ్యాంక్స్ అండి. ఎందుకంటే ఒక మనిషిని నమ్మి రావటం వేరు, ఒక మనిషిని నమ్మి ఇతను సక్సెస్ అవుతాడని చెప్పి నమ్మి రావటం వేరు, అతను చిన్న పొజిషన్లో ఉన్నా సరే అతను ఎదుగుతాడు రేపు వద్దురని నమ్మి రావటం వేరు. థ్యాంక్ యూ, అంతే అండి. హలో అండి. బేసిక్గా బ్రో ఏమో సూపర్ మ్యాన్. ఇక్కడ వీళ్ళందరినీ చూస్తుంటే నాకు జస్టిస్ లీగ్ టీమ్ని చూస్తున్నట్టుంది. ఎందుకంటే అందరూ సూపర్ హీరోస్ ఇన్ సమ్ అదర్ వే. ఎందుకంటే ఇది వాళ్ళ ఫుల్ టైం వర్క్ కాదు, వాళ్ళకి నార్మల్గా వేరే వర్క్స్ ఉన్నాయి. బట్ అయినా కూడా దే టుక్ అవుట్ టైమ్, దే హ్యావ్ పుట్ సమ్ ఎఫర్ట్స్ అండ్ దే హ్యావ్ మేడ్ సంథింగ్. యాక్చువల్గా నేను లాస్ట్ వీక్ అండ్ ఈ వీక్ చాలా బిజీ ఉండే అనమాట. సో ఏదైనా మూవీ చూద్దాం ఈ వీకెండ్, దృశ్యంకి వెళ్దామా లేదా కరుపుకి వెళ్దామా అని అనుకున్న టైంకి థ్యాంక్స్ ఫర్ ఇన్వైటింగ్ బ్రో. యా, ఎందుకంటే నేను ఎప్పుడు ఇండీ ఫిల్మ్స్కి చాలా వాల్యూ ఇస్తాను అనమాట. ఎందుకంటే ఇప్పుడు నార్మల్గా మనం ఒక ప్రొడక్షన్ కంపెనీకి ఒక వెబ్ సిరీస్ చేస్తున్నాం లేదా ఏదైనా సినిమా చేస్తున్నాం అంటే ఖచ్చితంగా ఎంతో కొంత క్యాల్కులేషన్స్ ఉంటాయి. బట్ ఇండీ ఫిల్మ్ ఏంటంటే స్ట్రైట్ అవుట్ ఆఫ్ హార్ట్ అనమాట, మనకు అనిపించింది మనం చేస్తాం. సో అలా వచ్చిన సినిమానే ఇది. అండ్ ఎవ్రీ నవ్ అండ్ దెన్ కోట్స్ రావడం, అండ్ ఆ కోట్కి కాంట్రాస్టింగ్గా ఇంకో కోట్ రావడం, అండ్ ఇది ఒక స్క్రీన్ ప్లేలో ఒక పార్ట్ అవ్వడం, అండ్ ఆ లైఫ్ అనే చాప్టర్లో పడిన కట్స్ కానివ్వండి, ఇవన్నీ నాకు చాలా క్రియేటివ్గా అనిపించాయి అనమాట. అంటే ఇట్స్ ఫిల్డ్ విత్ సో మెనీ క్రియేటివ్ ఐడియాస్. నాకు కనెక్ట్ కాని ఐడియాస్ కూడా కొన్ని ఉన్నాయి. బట్ అంటే నాకు ఏమనిపిస్తుంది అంటే ఇప్పుడు నార్మల్గా ఒక సూపర్ హీరో మూవీ చూస్తున్నప్పుడు, ఒక సూపర్ మ్యాన్ మూవీయే చూస్తున్నాం, ఒక మీటియర్ ఏదో వస్తుంది, సూపర్ మ్యాన్ వెళ్ళి కాపాడుతాడు, బట్ దాని డెబ్రీస్ వచ్చి అక్కడ పడుతుంది. పడినప్పుడు కొంతమంది పోవచ్చు, ఇప్పుడు కార్ మీద పడినప్పుడు కార్లో కొంతమంది పోవచ్చు. బట్ మనం ఎప్పుడు కూడా సూపర్ మ్యాన్ దగ్గరికి వెళ్ళి చూడు నీ వల్ల ఇటు పోయాడని చెప్పి మనం అన్నాం, ఎందుకంటే చాలా ఎక్కువ మందిని కాపాడాడు కాబట్టి. సో అలా ఇంత బాగా మూవీ తీసినప్పుడు ఆ చిన్న ఫ్లాస్ కూడా నేను అసలు ఏమీ పట్టించుకోబుద్ది అవ్వలేదు. సో డెఫినెట్లీ యువర్ సూపర్ హీరో బ్రో, యూ ఆర్ ది రియల్ సూపర్ మ్యాన్ అండ్ దిస్ ఇస్ అ సూపర్ ఫిలిం. థ్యాంక్స్ ఫర్ ది ఇన్వైట్. I've had terrific fun and looking forward to see more, bro. Thank you so much. హాయ్, యాక్చువల్లీ ఐ డెంట్ ఎక్స్పెక్ట్ దిస్. ఇవాళ ఇక్కడికి వస్తానని తెలీదు. వచ్చే ముందు నాకు అసలు ఐడియా లేదు. చందు ఇన్వైట్ చేశారు. నాకు ఓన్లీ కాన్ఫిడెన్స్ ఏంటంటే చందు ఫ్రెండ్ అంటే వీళ్ళు ఇదివరకు పాడ్కాస్ట్ అవి చేసేవాళ్ళు మూవీ గురించి. సో ఆ డిస్కషన్స్ విన్నాను. సో ఐ వాజ్ లైక్, అంటే వీళ్ళు చేస్తున్నారు అంటే డెఫినెట్గా బాగానే ఉంటుంటుంది సినిమా అన్న కాన్ఫిడెన్స్ ఎక్కడో ఉండి వచ్చాను. స్టార్టింగ్ మిస్ అయిపోతానేమో అన్న భయం ఉండింది కొంచెం, ఏదో వేరే వర్క్లో స్టక్ అయ్యి. ఐఎమ్ గ్లాడ్ దట్ ఐ డెంట్ మిస్ ద బిగినింగ్. ఎందుకంటే ఓపెనింగ్ షాట్ చూడంగానే ఐ వాజ్ లైక్ యా ఐమ్ ఇన్ సేఫ్ హ్యాండ్స్, మంచి సినిమాకి వచ్చాను అని నాకు ఓపెనింగ్తోనే అర్థమైపోయింది.
అండ్ ఏంటంటే ద టఫెస్ట్ థింగ్ టు బీ అ ఫిల్మ్ మేకర్ దీస్ డేస్ ఏంటంటే ఐ థింక్ ఇట్స్ టు హ్యావ్ దట్ క్లారిటీ అండి. చాలామంది ఫిల్మ్ మేకర్ అవ్వాలనుకుంటారు కానీ క్లారిటీ ఉండదు. చూసాక తెలుసుకుందాం, సినిమా షూట్ చేశాక ఎలా వస్తుందో, ఎడిట్లో చూద్దాం, మ్యూజిక్ పెట్టి చూద్దాం, చూసాక డెసిషన్ తీసుకుందాం అన్నట్టు ఉంటుంటారు. బట్ ఐ థింక్ ఓకే దట్స్ వన్ వే, అది తప్పని చెప్పట్లేదు. కానీ ఈ మూవీ చూస్తే ఇట్స్ క్రిస్టల్ క్లియర్ దట్ ఎవ్రీథింగ్ వాజ్ ఆన్ పేపర్లోనే ఎడిట్ ఎలా ఉండాలి, ఎక్కడ ఏ మ్యూజిక్ రావాలి అన్నది చాలా క్లియర్గా ప్లాన్ చేసుకున్నారు అన్నది తెలుస్తుంది. సో ఐ రియలీ అప్రిషియేట్ దాట్. అండ్ బికాస్ ఆ ట్రీట్మెంట్ అండ్ 2 types ఆఫ్ స్టోరీస్ ఉంటాయి నేను చూసే దాంట్లో. ఒకటి ఇట్స్ లైక్ మన అందరికీ తెలిసిన కథ, దాన్ని కొత్తగా ఎలా చెప్దాం అనేది ఉంటుంది. ఇంకొకటి ఓకే ఈ కథ అసలు ఎవ్వరూ చెప్పలేదు, దీన్ని చెప్దాం అనేది. ఇది మన అందరికీ తెలిసిన కథ, మన అందరం రిలేట్ అయ్యే కథ. ఈ కథకి ఇలాంటి ఒక కొత్త ఎక్స్పీరియన్స్ ఇవ్వగలగడం అనేది దట్స్ రియలీ అ బిగ్ థింగ్. అండ్ ఒక్కటి చెప్తానండి లాస్ట్. జనరల్గా మన అందరం లైఫ్లో అనుకుంటాం, మన ప్రతి ఒక్కరికి డ్రీమ్స్ ఉంటాయి, ఏదో ట్రై చేద్దాం అనుకుంటాం. బట్ ఎవ్రీ నవ్ అండ్ దెన్ విల్ గెట్ స్టక్ విత్ లైఫ్ ఇన్ జనరల్. అండ్ ఆ టైంలో మనకి ప్రతిసారి హోప్ ఇచ్చేది ఆర్టేనండి. ఇట్ కుడ్ బీ అ బుక్, ఇట్ కుడ్ బీ అ మూవీ. అండ్ దిస్ ఈజ్ వన్ ఆఫ్ సచ్ మూవీస్ చెప్పాలంటే. అంటే రీసెంట్గా ఒక బుక్ చదువుతుంటే అందులో చెప్పారు యువర్ హార్ట్ విల్ ఆల్వేస్ బీ స్పీకింగ్ టు యూ, బట్ ఇఫ్ యూ స్టాప్ లిస్నింగ్ టు యువర్ హార్ట్ ఇట్ విల్ స్టాప్ స్పీకింగ్ టు యూ అని. So never stop listening to your heart. This is one such film. This film again reminded me of that quote. So thank you so much for making this film. Even I needed to watch a film like this right now in my life. So thank you so much. థ్యాంక్స్ వన్స్ అగైన్ వచ్చిన వాళ్ళందరికీ కూడా. హోప్ మీకు సినిమా నచ్చింది అనుకుంటున్నాను. అండ్ గెస్ట్లందరికీ కూడా థ్యాంక్స్ అండి. నెక్స్ట్ షో స్టార్ట్ అవుతుంది. ఈ వర్డ్ స్ప్రెడ్ చేయండి. ఫిల్మ్ నచ్చితే కొంతమందికి చెప్పండి మీరు. ఓకే, సీ యూ ఆల్. థ్యాంక్స్ వన్స్ అగైన్. ఇప్పుడే ఫిలిం చూసాము, చాలా బాగుంది. యాక్చువల్గా ఫస్ట్లీ విజువల్స్ చాలా బాగున్నాయి. ఎవ్రీ షాట్లో బ్యాక్గ్రౌండ్తో సహా చాలా కనెక్టింగ్ ఉండే, అటెన్షన్ గ్రాబింగ్ ఉండే. తర్వాత మ్యూజిక్, అసలు బ్రోకి మ్యూజిక్ టేస్ట్, నేను అదే ఇట్లా ప్లేలిస్ట్ అడుగుదాం అనుకుంటున్నా. మ్యూజిక్ చాలా బాగుంది. దాని తర్వాత కంప్లీట్ మన రిలేటబుల్ స్టోరీని చాలా సూపర్గా చూపించారు. ఇద్దరు యాక్టర్స్, మెయిన్గా ఫ్రెండ్ క్యారెక్టర్ అందరు చెప్పకపోవచ్చు, మన లైఫ్లో వెరీ రిలేటబుల్ క్యారెక్టర్, అది చాలా బాగుంది. ఎండింగ్ ఏదైతే కోర్ థీమ్ ఉందో, బోన్స్ విల్ బ్రేక్ బట్ యూ షుడెంట్ లెట్ యువర్ డ్రీమ్ స్టాప్ అని, చాలా నచ్చింది నాకు. ఆల్ ది బెస్ట్ మన డైరెక్టర్కి, యాక్టర్స్, హోల్ టీమ్. థ్యాంక్ యూ. సినిమా అయితే సూపర్ ఉంది, ఎక్సలెంట్ ఉంది. మెయిన్ మనకి ఎడిటింగ్ స్టైల్ వచ్చి చాలా డిఫరెంట్గా ఉంది. మన ఈ సందీప్ రెడ్డి వంగ స్టైల్ ఎలా ఉంటుందో సేమ్ అట్లాంటి ఎడిటింగ్ ఉంది. సినిమా డిఫరెంట్ కాన్సెప్ట్. అసలు మన లైఫ్లో జరిగే రొటీన్ని మనం ఎలా ఫేస్ చేస్తాం, ప్రాబ్లమ్స్ని, అవన్నీ రియల్గా ఒక సినిమాలో చూస్తే మీరు ఒక డిఫరెంట్గా ఎక్స్పీరియన్స్ అవ్వాలనుకుంటే ఇలాంటి మూవీ చూడండి. థ్యాంక్ యూ. మూవీ చాలా బాగా తీశారు. డైరెక్షన్ చాలా బాగుంది. లీడ్ హీరో, లీడ్ యాక్ట్రెస్ ఎవరైతే ఉన్నారో చాలా బాగా చేశారు. అండ్ ఎస్పెషల్లీ చెప్పాల్సింది ఎడిటింగ్ అండ్ మ్యూజిక్ గురించి, అది కూడా చాలా బాగుంది. అండ్ ఓవరాల్ ద థీమ్ ఏదైతే ఉందో, లైక్ రిప్రజెంటేషన్ ఆఫ్ బ్యాక్గ్రౌండ్లో, అంటే ఒక సీన్ ఇది ఎందుకు తీశారు అన్న దానికి సైకలాజికల్ రిప్రజెంటేషన్ అనేది చాలా బాగుంది. ఆల్ ది బెస్ట్ టు ద టీమ్. కంగ్రాట్స్. బ్రో ఫిలిం చూసినారా? ఒక రివ్యూ బాగుంది, సినిమా బాగుంది. చిన్న అండ్ ఇప్పుడే ప్రీమియర్ చూసా బ్రో. నిజంగా అసలు చాలా బాగా డైరెక్ట్ చేశాడు. మంచి మోరల్ కంటెంట్ ఇచ్చాడు. ప్లస్ లవ్ రిలేటెడ్, ఫ్యామిలీ రిలేటెడ్, ఈ రెస్పాన్సిబిలిటీస్ భలే తీశాడు శ్రవణ్ నేత. అండ్ డిఓపి కూడా బాగా వచ్చింది. ఇంకా బాగుంది బ్రో. మంచి కంటెంట్ ఉన్న మూవీ. మంచిగా సపోర్ట్ చేస్తే బాగా వస్తుంది.
అండ్ ఫ్యూచర్లో లవ్ మూవీస్ చేస్తే ఇంకా బాగా హిట్ అవుతాడని ఐ థింక్ శ్రవణ్ నేత. న్యూ ఏజ్ డైరెక్షన్తో చాలా బాగా తీశాడు, గ్రిప్పింగ్గా ఉంది. నైస్, ఐ లైక్ ఇట్. మిడిల్ క్లాస్ వాళ్ళకి రిలేటెడ్గా ఉంది, మంచిగా ఉన్నది. నాకు చాలా నచ్చింది. హాయ్ ఆల్, ఐఎమ్ ఋషి. ఈరోజు నరుడి బ్రతుకు నాటక నా మూవీ చూడడానికి వచ్చాం. చాలా బాగుంది, చాలా రిలేటబుల్గా ఉంది. థ్యాంక్స్ టు ద హోల్ టీమ్. ఐ ఫెల్ట్ రియలీ గుడ్ టుడే. థ్యాంక్స్. నరుడి బ్రతుకు నాటక నా సినిమా అయితే చూసాం, చాలా బాగా అనిపించింది. నాకు చాలా నచ్చింది. ఎడిటింగ్ కానీ మ్యూజిక్ కానీ పర్ఫెక్ట్ టైమింగ్లో పడ్డాయి. షార్ట్స్ కానీ షార్ట్ కంపోజిషన్ అదంతా కూడా క్రేజీ ఉంది. టీం అందరికీ ఆల్ ది బెస్ట్ చెప్తున్నాను. థ్యాంక్ యూ. నేను యాక్చువల్లీ ఈశ్వర్ ఫ్రెండ్ని. నేను కూడా డిఓపియే. ఇంతకుముందు ఒక వెన్నెలతో ప్రయాణం అని ఈశ్వర్ది నేనే షూట్ చేశాను. యాక్చువల్లీ ఇందులో కూడా నేను వర్క్ చేద్దాం అనుకున్నా, కానీ కొంచెం వర్క్స్ వల్ల నాకు కుదరలేదు. నేను దగ్గరుండి చూసాను వాళ్ళ వర్క్ అని, వాళ్ళు ఎంత హార్డ్ వర్క్ చేసేది. ఓన్లీ వీకెండ్స్లో షూట్ చేసుకొని వీక్ డేస్లో వర్క్ చేసుకోవడం అట్లా చేశారు. చాలా బాగా చేశారు. యాక్టింగ్ అయితే ఈశ్వర్ యాక్టింగ్ కానీ హీరోయిన్ యాక్టింగ్ కానీ చాలా బాగుంది. అది అప్పుడే అయిపోయిందా ఎండింగ్, ఇంకా చూడాలి అన్నట్టు అనిపించింది మూవీ చూస్తుంటే. అయిపోయింది ఏంది అప్పుడే అనిపించింది. చాలా బాగా చేశారు. డైరెక్టర్ అయితే డైరెక్టర్ తనే, ప్రొడ్యూసర్ తనే, ఎడిటర్ తనే. ఎడిటింగ్ అయితే చాలా బాగుంది. ఎడిటింగ్లోనే మనకి అర్థమైపోతుంది మూవీ స్టోరీ మొత్తము. చాలా బాగా నచ్చింది. సో డ్రీమ్స్ ఉండి జాబ్లో స్టక్ అయిన ప్రతి వాళ్ళు ఖచ్చితంగా చూడాల్సిన మూవీ నరుడి బ్రతుకు నటన. అండ్ నాట్ జస్ట్ ఫర్ డ్రీమ్స్ అండ్ ఆల్, బట్ ఇట్ ఆల్సో హ్యాస్ లాట్ ఆఫ్ టెక్నికల్ వాల్యూస్. సినిమాటోగ్రఫీ కుమ్మి పడేస్తుంది. అండ్ మన శ్రవణ్ సౌండ్ మిక్సింగ్ ఇచ్చి పడేశాడు. సో మూవీ మీకు ఖచ్చితంగా ఎంటర్టైన్ చేస్తుంది అండ్ అట్ ది సేమ్ టైమ్ థాట్ ప్రొవోకింగ్ కూడా. అండ్ యూ విల్ డెఫినెట్లీ ఎంజాయ్ ఇట్. మస్ట్ వాచ్ మూవీ. సో జస్ట్ నౌ వాచ్డ్ ద ఫిలిం నరుడు బ్రతుకు నటన. ఫుల్ సోల్ఫుల్ ఉండే మూవీ. ఇట్స్ అబౌట్ మ్యాన్ స్టోరీ ఆఫ్ హిస్ స్ట్రగుల్ టువర్డ్స్ హిస్ డ్రీమ్ అండ్ ఆల్సో టువర్డ్స్ లైక్ హిస్ స్ట్రగుల్స్. అండ్ శ్రవణ్ నేత, ద డైరెక్టర్ ఆఫ్ ద ఫిలిం, లైక్ ఫుల్ రైటింగ్ వైజ్ కానీ కొంచెం ఎడిటింగ్ వైజ్ కానీ హీ వాజ్ లైక్ 10/10. And also I loved the way Shravan Neta used lines into the screenplay. And the film, it's like 1 hour 13 minutes anukuta. It is inkoncham unte bagundu ani anipichinది ending. And that's about it. యాక్టింగ్ ఎంత బాగుంది, డిఓపి కూడా బాగుంది. కొంచెం గట్టి చెప్పండి. నాకు కెమెరా ఫీల్ ఉంది అందుకని. ఓకే నా వైపు చూసి చెప్పండి. యాక్టింగ్ అంతా బాగానే ఉంది. నాకు డిఓపి అదంతా బాగా నచ్చింది. ట్రాన్సిషన్స్ బాగున్నాయి. ఫస్ట్ చైల్డ్ని తీసుకెళ్ళి ఇప్పుడు దూడని తీసుకెళ్తా ఉంటారు కదా, ఇష్టం. అవి చాలా బాగున్నాయి. కట్స్ బాగున్నాయి. నాకు బాగా నచ్చింది. ఇంకొంచెం లెంత్ ఉంటే బాగుంది అనిపించింది. తొందరగా అయిపోయింది. నిజం అంటే డబ్బులు అయిపోయాయి మాకు అప్పటికి. డబ్బులు అంటే మీ దగ్గర ఇంకా రఫ్ కట్ ఉంటుంది కదా. రఫ్ కట్ తీసింది అదే కదా. ఓకే కానీ బాగుంది. అంటే లక్కీలీ ఓవరాల్ మూవీ చాలా బాగుంది. అండ్ బై ద వే ఐఎమ్ మేఘ్నాస్ హస్బెండ్. సో ఫ్రమ్ ద డే 1 తను ఎలా చెప్పిందో మూవీ ఎవ్రీ డే ఏమేమి జరుగుతుంది శ్రవణ్ గురించి, మీరు కష్టపడడం తీయడం, ఎవ్రీథింగ్ రిఫ్లెక్టెడ్ ఇన్ ద మూవీ. అండ్ ఐఎమ్ లక్కీ. వెరీ నైస్ యాక్టింగ్. అండ్ కంటిన్యూ. All the best. And very good. Movie is very nice. Team has one great effort actually. Video lekadu. I'm not habituated to cameras. Okay, I'm so sorry. Koncham tadvartunanu, but the movie was really very great. And నాకు నచ్చిన క్యారెక్టర్స్ అయితే హీరో పక్కనున్న స్వరూప్. ఈజ్ అసలు తో బాగా చేశాడు. సో ఓకేనా, కెన్ స్టార్ట్? So first of all, congratulations to the Narudu Bratuku Natana team. And personally, Meghna is my friend, and as a heroine character, she did a great job. Hero also, acted so well.
అండ్ ద డైరెక్షన్ పార్ట్ ఇంకా కొంచెం పాటల కంటే ఎక్కువ కొంచెం యూనో డైలాగ్స్కి అండ్ రైటింగ్స్కి ఎక్కువ కాన్సన్ట్రేషన్ చూసుంటే బాగుండేది అనిపించింది. బట్ ఓవరాల్గా స్క్రీన్ ప్లే అండ్ డైరెక్షన్, యాక్టింగ్, ఎవ్రీథింగ్ ఈజ్ సో గుడ్. యా, బాగా చేశారు, బాగా యాక్ట్ చేశారు అనమాట. థ్యాంక్ యూ. యాక్చువల్లీ మేఘన నా ఫ్రెండ్ అనమాట. సో తను ఏమైతే చెప్పిందో ప్రతి పాయింట్ మూవీలో ఉంది. అండ్ మెయిన్లీ తన డైలాగ్ డెలివరీ చాలా బాగుంది. అండ్ స్క్రీన్ ప్లే కూడా కొంచెం బాగుంది. బట్ ఇంకా హీరోయిన్ని ఎక్కువసేపు పెట్టుంటే బాగుంది అనిపించేది నాకు. యాక్చువల్ చాలా బాగుంది, ఇద్దరు బాగా చేశారండి, హీరోయిన్. లేకపోతే ఇంకా కొంచెం ఉండుంటే బాగుందని కూడా అనిపించింది. అండ్ ఎండింగ్ చాలా బాగుంది, అంటే లైక్ ఎవరి డ్రీమ్స్ వాళ్ళు అచీవ్ అవ్వాలి అని చాలా బాగా కరెక్ట్గా చూపించారు అనిపించింది. అండ్ నాకు హీరోయిన్ పర్సనల్గా క్యారెక్టర్ వచ్చినప్పుడు కొంచెం నేను స్టార్టింగ్లోని కొంచెం బాగా అనిపించింది.